హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా పిఎంసి ప్రేక్షకులకి, స్వర్ణామృతం ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఎపిసోడ్ 13 స్వర్ణామృతంలోకి మనం ఎంటర్ అవుతున్నాం. గత 12 ఎపిసోడ్లుగా స్వర్ణమాల మేడం గారి కంప్లీట్గా జీవిత విశేషాలు బాల్యం నుంచి ఇప్పటివరకు అంటే ఎపిసోడ్ 12 వరకు మేడం హైదరాబాద్లో 1 ఇయర్ మ్యారేజ్ అయ్యాక ఉండి అక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళడం. సో అక్కడ పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి గారి యొక్క అనుబంధం గురించి, సో తర్వాత ఇప్పటికీ ఎవరికి ఒక తెలియని బేబీ బాయ్ గురించి చెప్పడం జరిగింది. ఇదంతా కూడా చాలా కొత్త విషయం మన పిరమిడ్ ప్రపంచానికి అంతటి కూడా. సో అందులో నుంచి ఎంతో పాఠాలు నేర్చుకోవడమే కాకుండా గత 2 ఎపిసోడ్లుగా మంచి కథలు, నీతి కథలు, మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడే మంచి కథలు కూడా ఈ మధ్యన మేడం చెప్పడం నిజంగా చాలా బాగుంది. ఎస్పెషల్లీ లాస్ట్ టైం చెప్పిన ఒక ఎలుక నుంచి స్టార్ట్ అయిన ఒక కథ బుద్ధుడి వరకు వెళ్ళి, సో బుద్ధుడి దగ్గర నుంచి తను తీసుకొచ్చిన అనుభవాలు ఒకసారిగా చెప్పాలి అంటే మనము దాని యొక్క నీతి గురించి మళ్ళీ మనం చెప్పుకోవాలి అంటే పక్క వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క కోరికలు అంటే మన కోరికల కంటే సో పక్క వాళ్ళకి ఏదైతే అవసరమైతే ఉంటుందో వాటన్నిటిని చేయడం వల్ల మనది కంప్లీట్గా మేనిఫెస్ట్ అవుతుంది, మన ఖచ్చితంగా జరుగుతుందనే ఒక మంచి నీతి అందులో నుంచి మనకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే మనం ధ్యానం అందరికీ పంచడం వల్ల, అందరికీ అది చెప్పడం వల్ల మనకు జరిగే కార్యక్రమాలు ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. సో ఇది చాలామంది పిరమిడ్ మాస్టర్స్కి అంతా కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. సో అంత మంచి నీతి కథ మనకి గత ఎపిసోడ్లో మేడం డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఇంకాస్త ముందుకి మనం ఈ యొక్క ఎపిసోడ్ 13లో మనం ముందుకు వెళ్తున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. గత ఎపిసోడ్లో మీరు చెప్పిన నీతి కథ చాలా బాగుంది మేడం. చాలామంది దాన్ని అప్రిషియేట్ చేయడమే కాకుండా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అవునా? చూసిన వాళ్ళు చెప్పడం కాకుండా ఎస్పెషల్లీ పత్రి సార్కి చాలా బాగా నచ్చింది. అవును. పత్రి మేడం అక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా సో ఈ స్వర్ణామృతంలో మా ఇలాంటి ఒక స్టోరీస్ కూడా ఎంట్రీ అవ్వడం చాలా బాగుంది. ఒక్కసారిగా స్వర్ణామృతం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పవచ్చు. ఆ పేరుకు ఒక నీతి కథ అయినా కూడా అది కంప్లీట్గా ఒక స్పాన్ ఆఫ్ లైఫ్, ఒక వ్యక్తి యొక్క ఒక ప్రయాణంలో చాలా కామన్గా జరిగే ఒక ప్రక్రియ. సో ఎలుక ఒక రొట్టె కోసం స్టార్ట్ అయ్యి సో దాని బుద్ధుడి దాకా వెళ్ళడం, సో ఆ ప్రయాణంలో ఒక అమ్మాయి మాట రాకపోవడం, దాని గురించి ఎందుకు మాట రావలేదని మళ్ళీ బుద్ధుని దాని గురించి అడగమని అతన్ని అడగడం. సో మళ్ళీ ముందుకు వెళ్తే ఒక యోగి 1000 సంవత్సరాలుగా నేను తపస్సు చేస్తూ ఉన్నాను, బట్ నాకు ఇంకా మోక్షం రాలేదు, సో దీని గురించి బుద్ధిని అడగమని అతనికి చెప్పడం. సో అతను మొత్తం రోడ్డు క్లియర్ చేసేసి సో కొండలన్నీ కూడా మొత్తం క్లియర్ చేయడం. తర్వాత అక్కడ తాబేలు నాకు ఇంకా ఫ్రీడమ్ రావట్లేదు, సో దీనికి ఏంటి ఒకసారి బుద్ధిని అడగమని చెప్పడం. సో ఈ 3 కూడా ఒక్కొక్కటి చెప్పాలంటే ఒక తాబేలేమో అవి విచ్చుకుంటే ఇంకా ఓపెన్ అప్ అవుతావు, సెక్యూరిటీని తీసేస్తే, ఇన్సెక్యూరిటీని తీసేస్తే ఆ రక్షణ కవచాన్ని, అది రక్షణ కవచం, అది ఆ రక్షణ కవచాన్ని తీసేసేస్తే ఫ్రీడమ్ దొరుకుతుంది. అలా మనం ఆ యోగి దగ్గరికి వచ్చేస్తే అప్పటివరకు తను ఒక ఏదైతే పవర్స్ ఉన్నాయో పవర్స్ని యూజ్ చేసుకుని అక్కడే ఆగిపోయాడు. సో తనకు ధ్యానం ద్వారా వచ్చిన పవర్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల అక్కడే ఆగిపోవడం. సో దాన్ని అంటే ఆ కమండలాన్ని, ఆ మంత్రదండాన్ని పారేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు. దాని మీద ఆధారపడ్డాడు. అంటే మనం ధ్యానం చేసినప్పుడు మనకి ఇట్లాంటి ఖచ్చితంగా ఒక పవర్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ప్రాసెస్. అంతే, అక్కడితో ఆగిపోయి అక్కడితోనే మాయలో పడిపోకుండా ముందరికి వెళ్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి. సో మళ్ళీ అలా వెనక్కి వచ్చినప్పుడు అమ్మాయికి మాటలు రావడం. సో ఆ ప్రాసెస్లో తనకి కావాల్సినవన్నీ కూడా మన తాబేలు నుంచి ముత్యాలు, ఇక్కడనేమో మంత్రదండం, ఇక్కడనేమో ఆవిడకి తనతో పాటు మ్యారేజ్, వివాహం. ఒక్కసారిగా దాన్ని సమ్మరైజ్ చేస్తే మన ప్రయాణంలో ఎవరెవరైతే వ్యక్తులు మనకు
మనం తగులుతూ ఉంటారు మేడం, వాళ్ళు మీట్ అవుతూ ఉంటాము వాళ్ళందరినీ కూడా. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం అంటే కంప్లీట్ తీసుకోకపోయినా కూడా సో ఆ ప్రాబ్లమ్ సంబంధించిన సొల్యూషన్స్ మనం ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ ద్వారా వీళ్ళకి ఇచ్చినా సరే సో తనకి కావాల్సిన అన్నిటి కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అంతే. సో తన గమ్యం ఏంటంటే బుద్ధుడి దగ్గరికి వెళ్ళడము. సో ఆ బుద్ధుడి దగ్గరికి వెళ్ళే ప్రాసెస్లో వీళ్ళందరినీ మీట్ అవ్వడం. మనం గురువుని చేరుకునే లోపల మనకి ఇన్ని అవుతాయి. యా, ఆ గురువు దగ్గర ప్రశ్నలు అడగమని చాలామంది చెప్తారు. సో దానికి మన ప్రశ్న మీదే ఉండిపోతే కనుక ఆ ప్రశ్నలు ఉండవు. మనది వదులుకుంటే అన్నీ ఉంటాయి. ఓకే, తనది వదులుకున్నాడు. అవును, నేను సంపాదించుకోగలను కదా, నేను గట్టిగా ఉన్నాను కదా, నేను సంపాదించుకోగలను, వీళ్ళ తీరుద్దాం అనే ఎప్పుడైతే ఆయనకు ఆలోచన వచ్చిందో అబ్బాయికి, అప్పుడు ఇంటికి వచ్చేసరికి అన్నీ వచ్చాయి. తను దేనికోసం అయితే అడగాలని బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడో అది పక్కన పెట్టాడు. పక్కన పెట్టాడు. సో తన టార్గెట్ బుద్ధుని మీట్ అయ్యి రావడం అనేది. దిస్ ఈజ్ ఆల్ వీ క్రియేట్ అవర్ రియాలిటీ. ఒక బుక్లో కూడా చదివాను మేడం, పత్రి సార్ చెప్పిన ఒక బుక్లో. సో సచిన్ టెండూల్కర్ గురించి ఇలా చెప్పారనమాట. సచిన్ టెండూల్కర్ సో తన ఫోకస్ అంతా కూడా కంప్లీట్గా అక్కడ క్రికెట్ ఆడడము, దాని యొక్క మొత్తం మెలకువలు తెలుసుకోవడము, దీనిపైనే కంప్లీట్గా ఫోకస్ అంతా కూడా దీనిపైనే ఉండేది. ఈ ప్రాసెస్లో మొత్తం తను పర్ఫెక్షన్ అంతా కూడా తనపైన పెట్టడంతో తనకే తెలియకుండా తనకు కావాల్సిన ఫేమ్ కావచ్చు, మనీ కావచ్చు, అది బై ప్రోడక్ట్ ఆటోమేటిక్గా అది. సో దానిపైన తను ఫోకస్ పెట్టాల్సిన పని లేదు. సో మనం దాన్ని ఆ ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని కూడా సార్ మనం ఎప్పుడైతే మన మాస్టర్ కోసం మనం ఒక గమ్యం వెళ్ళినప్పుడు సో ఆటోమేటిక్గా తనకు కావాల్సినవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది, సమకూరుతాయి. నేచర్ సమకూరుస్తుంది. చాలా బాగుంది మేడం కథ మటుకు. మేడం ఇలాగ స్వర్ణామృతంలో మీరు ఏదో కథ మటుకు చెప్పండి మేడం ఇక. బట్ అది యాక్సిడెంటల్గా న్యాచురల్గా చెప్పేశారు. అంటే మీ స్టోరీతో పాటు ఇంకొక స్టోరీ యాడ్ చేశారు, న్యూ ఫ్లేవర్. మేడం మనం లాస్ట్ ఎపిసోడ్లో ఆ బేబీ బాయ్ బర్త్ తీసుకున్న తర్వాత 6 days తర్వాత మీకు లాస్ట్లో 6 days తర్వాత చెప్పారు మీకు. సో యు ఆర్ సర్చింగ్ ఫర్ ద బేబీ, బట్ వాళ్ళు మీ అప్పుడు ఆ కండిషన్లో ధైర్యం చేయలేక, బట్ దే నో. సో లాస్ట్ అంటే బేబీ వోంట్ బి దేర్, హీ విల్ నాట్ లివ్ అనే సంగతి పెద్దవాళ్ళందరికీ అర్థమైపోయింది. ఓకే, ఎప్పుడైతే బ్లూగా మారిపోయాడో ఇంకా వాళ్ళు తీసుకెళ్ళిపోయారో, బ్లడ్ ఎన్ని చేసినా కూడా ఉండడు అనే సంగతి వాళ్ళందరికీ తెలుసు ముందరే. ఓకే, కానీ నా దాకా చెప్పలే. సో ఆ 6 daysలో 4 days అయితే పక్కాగా వాళ్ళకి తెలుసు. బట్ ఆ 4 days యు ఆర్ సర్చింగ్ ఫర్ ద బేబీ. నో ఫస్ట్ 3 days నా దగ్గరే ఉన్నాడు, అప్పుడు బాగానే ఉన్నాడు. తర్వాత ఎప్పుడైతే తీసుకెళ్ళిపోయారో, బ్లూగా అయిపోయాడో, అప్పుడు వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఓకే, సో 4th day నుంచి అసలు మీరు బేబీని చూడలే, తీసుకెళ్ళిపోయారు. డాక్టర్స్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మీరు అక్కడే హైదరాబాద్లో ఉన్నారు? హైదరాబాద్లో కొన్నాళ్ళు ఉన్నాను. ఒక వారం 10 రోజులు ఏమో వరంగల్కి వెళ్ళి అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాను. జనవరి కదా జరిగింది, ఫిబ్రవరి మార్చ్ కంతా నేను మళ్ళీ వెళ్ళిపోయాను కర్నూలుకి. అంటే అక్కడ వరంగల్ అంటే ఇప్పుడు సార్ వాళ్ళు అన్నవాళ్ళు ఉంటారు అక్కడ. సో మీరు సార్ ఇద్దరు అక్కడికి వెళ్ళిపోయాక ఏప్రిల్లో అనుకుంటాను, మార్చ్ ఏప్రిల్లో మళ్ళీ కన్సీవ్ అయ్యాను. ఓకే, ఇమీడియట్గా. ఓకే, ఆ బేబీ పోయిన 2 monthsకే నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. సో కన్సీవ్ అయిన తర్వాత ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మొదలెట్టాను. చాలా జాగ్రత్తలు తీసుకున్నాను నేను. అంటే ఎక్కువ నడవకపోవడము, అది అందులో మంత్స్ వచ్చే కొద్దీ బేబీ చాలా పెద్దగా అయిపోయింది. లోపల 4 kgs ఉంది అది. ఓకే, సో హెవీగా ఉండేది. సరే మామూలుగా 7వ నెలలో మా అమ్మది ఇంకా నువ్వు వచ్చేసి పోయినసారి అలా అయింది కదా, అందుకని కొంచెం జాగ్రత్త తీసుకుందాం అని చెప్పేసి, మేడ ఎక్కి దిగి చేయాలి కదా, నేను ఇంకా అదే ఇంట్లో ఉన్నాను, సేమ్ హౌస్. సో ఎక్కి దిగి చేయాలని చెప్పేసి మా అమ్మది ఇంటికి వచ్చేసి అంది. సరే నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను. మేడం ఆ 7 months మీరు అంతమంది ఉన్నట్టుగానే లోన్లీగా ఉండేవాళ్ళం మేడం, లేకపోతే ఎవరైనా మళ్ళీ మీ సిస్టర్స్ వాళ్ళు? ఒకసారి కొన్నాళ్ళు మా అమ్మమ్మ వచ్చింది. మా అమ్మమ్మ వచ్చి 1 నెలలాళ్ళు ఉంది తను. అచ్చా. తను అలాగే
పాపం నాకు ఇష్టమైనవి కొన్ని కావాలి అంటే చేసి పెట్టేది. మీ అమ్మమ్మ గురించి ఇప్పటిదాకా మనం ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పటిదాకా రాలేదు, బట్ మా అమ్మమ్మ మా పిన్నులు అని చెప్పాను కదా, మా అమ్మమ్మ దగ్గర కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము. ఓకే, ఎన్ని రోజులు ఉన్నారు మేడం? ఆవిడ నెలలు ఉన్నారు. మీకు ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఖచ్చితంగా మీకు ఒకరు ఉండాలనేది ఉండాలి అనుకున్నాను, కానీ పెద్ద ఆవిడ ఉంటే కొంచెం బాగుంటుంది కదా ఇంట్లో, కంపెనీకి ఏదైనా ఆయన క్యాంప్ వెళ్ళినా ఏదైనా చెప్పడానికి కానీ చేయడానికి కానీ ఇలా ఉండు అలా ఉండు. సో ఆ టైంలో ఇప్పుడు అంత ముందులాగా సార్ క్యాంప్స్ అట్లా కంటిన్యూ అయ్యాయి? సేమ్ రొటీన్, అదేం మారదు. ఎలా మారుతుంది మరి, ఆ జాబ్ అలాంటిది కదా, అది కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ అవుతుంది. మరి మీ ఇంటి కింద ఎవరో మీ ఫ్రెండ్ కూడా ఉండాలి? లీలా అని చెప్పాను కదా, ఆవిడ. తనకి పెళ్లి కాలేదు, కొంచెం వయసు ఎక్కువే, 30 అనుకుంటాను. వాళ్ళ అమ్మ వాళ్ళు బెంగపడుతూ ఉండేవారు, పెళ్లి కాలేదని. నా దగ్గరకు వచ్చి పాపం బాధపడుతూ ఉండేది. మా అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు ఇలాగా నా గురించి, వాళ్ళ వదిన సూటిపోటు మాట్లాడడం ఇవన్నీ. ఓకే, సో అక్కడ వాళ్ళు కూడా కంపెనీ ఇచ్చేవాళ్ళు? కంపెనీ ఇచ్చి ఫస్ట్ కానీ సెకండ్ అంటే థర్డ్ ఇప్పుడు మీకు వెరీ స్మూత్ ఎమోషన్. అప్పుడు కూడా యూఆర్ సో వీక్ ఆ టైంలో. తర్వాత సో సెకండ్ టైంలో లేదు, ఐఎమ్ ఓకే. ఒక్కసారి కింద పడ్డారు అప్పుడు? అంతే, అది నార్మల్, మామూలుగా అయింది. తర్వాత ఇంకా బేబీ పోవడం వల్ల మామూలుగా ఏమీ లేనట్టే ఇంటికి వచ్చేసాను. బేబీ ఉంటే కదా కావాలి. అవునవును, అది. అప్పుడు ఆ టైంలో మీ హెల్త్ కండిషన్ అంతా నార్మల్గా ఉండిందా మేడం? పర్ఫెక్ట్గా ఉండింది. 21 ఇయర్స్ అప్పుడు. 21 22 78 కదా, 23. అప్పటికే చాలా ఎక్స్పీరియన్స్ చేశారు మేడం. ఆ రోజుల్లో అంతేనమ్మా, మరి తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయేవి. అండ్ మోరోవర్ అక్కడ 1 year హైదరాబాద్లో, దట్ ఈస్ ఆల్సో న్యూ ఎక్స్పీరియన్స్. ఎస్, న్యూ ఎక్స్పీరియన్స్. అప్పటికి కాస్త ఇవన్నీ జరిగాక కాస్త స్ట్రెంత్ అనిపించిందా మేడం? చాలా అనిపించింది. అంటే కొంచెం స్ట్రాంగ్ అయ్యాను మెంటల్గా స్ట్రాంగ్ అయ్యాను కొంచెం. ఎక్కువ కాదు, మళ్ళా కొంచెం. ఓకే, ఐ కెన్ విత్ స్టాండ్ అనమాట. బట్ స్టిల్ ఆయన అంటే భయం అలాగే ఉంది, అది తగ్గల. అప్పుడు మీ హెల్త్ కండిషన్స్ అంత అయితే సార్ అయితే వచ్చి అడగడం చేయడం అంతా జరుగుతూ ఉండేది? తక్కువ, చెప్పాను కదా ఏది చెప్పనని. మరి సార్ వాజ్ బిజీ విత్ క్యాంప్స్. సో అప్పుడు 8 months అయ్యాక 7th monthకే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఓకే, ఇంకా డెలివరీ అయ్యేదాకా అక్కడే ఉన్నాను. నల్లకుంట కదా మేడం? నల్లకుంట. ఫస్ట్ బేబీ ఎప్పుడు పుట్టాలో సేమ్ డేట్ మున్నికి కూడా ఇచ్చారు, డెలివరీ డేట్. ఓకే, కానీ ఇది ఒక 4 రోజులు లేట్ అయింది, February 2nd వచ్చింది. ఓకే ఓకే, కానీ డేట్ మాత్రం సేమ్ ఇచ్చారు డాక్టర్. వాళ్ళు ఇస్తారుగా డెలివరీ డేట్ అని. ఫస్ట్ అబ్బాయి అట్లాగే కరెక్ట్గా పుట్టాడు, వాళ్ళు ఇచ్చిన డేట్కే. సెకండ్ మున్ని మాత్రం అలా కాదు, లేట్గా కొంచెం పుట్టింది. అది కాక అది హెవీ బేబీ అని చెప్పానుగా, కడుపులో దానికి స్పేస్ లేదు, కాళ్ళతో రావడానికి ట్రై చేస్తుండింది అనమాట. అప్పుడు డాక్టర్ ఏం చేసిందంటే, ఇది రాదు, పెద్దగా ఉంది బేబీ అని చెప్పేసి, ఆ రోజుల్లో స్కానింగ్ నేను చూడడం అదంతా ఏం ఉండేది కాదు కదా. ఓకే, ఏదో డాక్టర్లు చెప్పడం వల్లే తెలుస్తుంది అంతవరకే. సో అప్పుడు ఇంకా ఆపరేషన్ చేసేసింది. ఓకే, ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసింది. కానీ ఎంత ముద్దుగా ఉండేదో బేబీ. ఐ వాజ్ సో కేర్ఫుల్. అండ్ డాక్టర్ కూడాను ఆ సేమ్ డాక్టర్ అనమాట. ఫస్ట్ బేబీ ఎక్కడైతే నాకు డెలివరీ అయిందో ఆ సేమ్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాను. ఆవిడ పేరు దేవి అని. ఓకే, సో ఆవిడకి ఏంటంటే మళ్ళీ సెకండ్ కూడా నా దగ్గరికే వచ్చారు. చాలామంది సెంటిమెంట్గా రారు. సెకండ్ మళ్ళీ అక్కడ అలా అయింది కదా, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దామని వెళ్ళిపోతారు. కానీ నేను అలా చేయలేదు, సేమ్ అలాగే ఉన్నా. చార్మా చౌరస్తా దగ్గర హాస్పిటల్ అది. ఓకే, సో మా అత్తగారు ఇలా ఫస్ట్ అయింది కాబట్టి మా అత్తగారు ముందరే వచ్చేసారు నన్ను చూసుకోవడానికి. సో ఇలా నొప్పులు కాస్త స్టార్ట్ అవుతున్నప్పుడే మేము వెళ్ళిపోయి అప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేసింది, అయిపోయింది అంతా, ఎవ్రీథింగ్ ఫైన్. బేబీ హ్యాపీ. సీన్ రియల్లీ షీ వాజ్ సో క్యూట్. అందరూ అనమాట తెలుసు, హాస్పిటల్లోనే
ఓకే. ఈ బేబీకి ఇంత బాగా ఎలా ఉంది, ఇంత ముద్దుగా ఎలా ఉంది, ఆ క్వశ్చన్స్ వేసేవారు. చాలా ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే చాలామంది వాళ్ళ బేబీని గుర్తుపట్టాలంటే ఏదో ట్యాగ్ పెట్టుకుంటారు, అక్కడ పెడతారు డాక్టర్లు అలాగా బేబీకి మదర్ పేరు. కానీ దీనికి మదర్ పేరు ఏం పెట్టక్కర్లేదు, చూడంగానే తెలిసిపోతుంది ఇది నా బేబీ అని. ఓకే. సో రియల్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ, హీ వాజ్ వెరీ హ్యాపీ. సార్ వచ్చారా మేడం? యా, హీ వాజ్ దేర్. కంప్లీట్గా. సో సార్ వాళ్ళ మదరు, మా అమ్మగారు, మీ నాన్నమ్మ గారు మేడం? మా నాన్నమ్మ ఉంది. యా, మా నాన్నమ్మ గారు. సో ఆ టైంలో నో, మా నాన్నమ్మ లేదు. ఎట్లా ఉంటుంది, మన ఫస్ట్ బేబీ అప్పుడే పోయింది కదా. ఇది 78లో, ఆవిడ 77లో పోయింది. ఫస్ట్ బేబీ పుట్టినప్పుడే పోయింది అని చెప్పాను కదా నేను. కర్నూలు నుంచి రావడము, తర్వాత హైదరాబాద్లోనే ఉండిపోవడం, ఇవన్నీ జరిగాయి కదా. అది డెత్ అప్పుడు బాగా ఎఫెక్ట్ అయింది నాకు నిజంగా. సో ఒక్కసారిగా అందరూ ఈయన ఎంతో హ్యాపీగా. అండ్ మోరోవర్ చాలా ఒక అవేర్నెస్ కూడా కాస్త పెరిగి ఉంటుంది. అవేర్నెస్ ఎప్పుడైనా అంతే. ఇప్పుడు మామూలుగా కూడా పెళ్ళయ్యాక ఫస్ట్ బేబీకి తల్లికి ఏం తెలీదు, మూమెంట్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి అంటే ఇన్నోసెంట్గా ఉంటుంది, ఏం తెలియదు. బేబీ బయటకి వచ్చేదాకా తనకేం తెలియదు, భయంగా ఉంటుంది. నొప్పులు అంటే ఏంట్లాగా ఉంటాయో, ఇది ఎలా ఉంటుందో, అలా ఉంటుందో. సో ఆ భయంతోనే బేబీ లోపల పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది, నాది సేమ్ అయింది. ఫస్ట్ బేబీ పోగానే సెకండ్ బేబీ ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో భయం ఉండింది నాకు కూడా. ఇది జాగ్రత్తగా ఉంటుందా, ఇది బాగుంటుందా. అందుకనే పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు మైల్డ్గా ఉంటారు. ప్రతి ఇంట్లో సంగతి మాట్లాడుతున్నా. ఆ పెద్దవాళ్ళు మైల్డ్గా ఉంటారు, రెండో వాళ్ళు షార్ప్గా ఉంటారు. సో ఇంటికి వచ్చాము, చాలా బాగుండింది. అందరూ బారసాలు చేసాము. నాకు ఏదో సినిమాలో పేరు అనమాట, పరిణీత అని. ఆ రోజుల్లో పాత సినిమాలు ఉండేవి కదా, పేరు చాలా నచ్చింది నాకు ఆ పేరు. అంతా నా చాయిస్, పాపం ఈయనే పట్టించుకునేవారు కాదు. అందుకని పరిణీత అని పేరు పెట్టాను అనమాట. అంటే సినిమా చూడడం వల్ల వచ్చిందా మేడం టైటిల్? సినిమా చూడలేదు, పేరు విన్నా. చాలా పాత పిక్చర్ అది. అచ్చా, వావ్, ఇది తెలియని విషయం అందరికి. పాత పిక్చర్ అది, పిక్చర్ టైటిల్ అది పరిణీత అని. ఇప్పుడు మొన్న కూడా కొత్త పిక్చర్ ఒకటి వచ్చింది పరిణీత అని. అప్పట్లో కూడా ఉండింది. అప్పట్లో కూడా ఉండింది. హిందీ మూవీ మేడం? హిందీవే యాజ్ యూజువల్. అందులో మీరు హిందీ మూవీస్ లవర్ మీరు. చక్కగా మా బావగారు గుజరాత్ నుంచి గోడియా అంటారు, ఉయ్యాల అనమాట, గుడ్డ ఉయ్యాల. చక్కగా చెక్కలు ఉంటాయన్నమాట, అంటే ఇలా కోళ్ళు ఉంటాయి, అది ఊపుతారు అనమాట దాన్ని, బేబీని దాంట్లో. అలాంటిది పంపించారు అక్కడి నుంచి. బాగా కలర్ఫుల్గా ఉంది అది. సో దాంట్లో పడుకోబెట్టడం, దాంట్లో నో అహ్మదాబాద్లో మా రత్నమాల మేడం. కరెక్ట్. అలా పడుకోబెట్టి మా తమ్ముడిని అనేదాన్ని, ఎవరే కాస్త ఊపుతూ ఉండరా, నేను భోంచేసి వస్తాను అంటే వాడేం చేసేవాడు, ఫాస్ట్గా ఊపేవాడు. అంటే చాలాసేపు తిరుగుతుంది కదా, వాడు అలా తిరిగి రావచ్చు. అలా ఊపితే ఇదవుతుందిరా పాపం, దానికి భయం వేస్తుంది, నువ్వు అలా ఊపితే ఎలాగా అని మా అమ్మ తిట్టేది. ఓకే. సో అలాగా చాలా బాగుండింది ఆ డేస్. అప్పుడు కంప్లీట్గా అక్కడే నల్లకుంటలో ఉన్నారు మేడం? అక్కడే స్పెండ్ చేశాను. అంటే ఈయన ఎక్కువ రోజులు ఉంచేవారు కాదులే నన్ను. 1 month 1.5 months అయ్యాక 2 monthsలో అప్పుడు తీసుకొచ్చేసేవారు, కర్నూలుకి తెచ్చేసాను. మేడం పత్రి సార్ రియాక్షన్ ఏంటి మేడం ఫస్ట్? అయ్యో, హీ వాజ్ సో హ్యాపీ, ఆన్ ద క్లౌడ్స్. అదే మొన్న కూడా చెప్పారు కదా, ఇది మా యానివర్సరీ అప్పుడు ఒక బేబీ పోగానే, ఈ బేబీ మంచిగా పుట్టేసరికి షీ వాజ్ వెరీ ప్రెషియస్ టు అస్. యు ఆర్ వెరీ హ్యాపీ. పరిణీత ఈ మూవీ టైటిల్ వేయడం అనేది బాగుంది. సో అక్కడ నుంచి మళ్ళీ కర్నూలుకి ఎప్పుడు వెళ్ళారు మేడం? కర్నూలుకి చెప్పిన ఒక 2 months మా అమ్మ దగ్గర ఉన్నాను. ఆ 3rd monthకి నేను వెళ్ళిపోయాను, కర్నూలుకి వెళ్ళిపోయాను. ఓకే. ఆ బేబీని తీసుకొని. చాలా హెవీగా ఉండేది, చాలా హెవీగా ఉండేది బేబీ. కింద ఉండేవారు కదా వాళ్ళు, లీలా వాళ్ళ అమ్మను ఉండేది,
కిందకి తీసుకెళ్ళేదాన్ని. పాపం వాళ్ళే దానికి మసాజ్ చేసి, వాళ్ళే స్నానం చేయించి, వాళ్ళే సాంబ్రాణి వేసి, బట్టలు వేసి నాకు ఇచ్చేవారు. నాకు స్నానం చేయించడం రాదు, ఎవరు లేరు నాతోటి. మళ్ళీ నేను ఒక్కదాన్నే వచ్చాను, నాతో ఎవరు రాలే. ఓకే. అప్పట్లో ఈ టబ్బులు గిబ్బులు ఏం లేవు, నాకు తెలియదు కూడా. కొన్ని వీడియో చూస్తే చేద్దామంటే. ఓకే. సో కిందికి వెళ్ళిపోయేదాన్ని. పాప ఆవిడ చక్కగా స్నానం చేయించి బేబీని ఇచ్చేది అనమాట. దిష్టి కూడా తీసేసేది. అలా ఒకసారి ఏదో షాప్కి వెళ్ళాం, బంగారం షాప్. అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి, ఒకటే లైన్లో గోల్డ్ షాప్స్ ఉంటాయి. వెళ్ళాం. ఏదో దాన్ని ఏంటి, చెవులు కుట్టించడానికి, పాపకి చెవులు కుట్టడానికి. నేను అది ఇంకొక అమ్మాయి వెళ్తాను. ఆ ఎదురు షాప్ వాళ్ళు చూసి ఇది ముద్దుగా ఉందని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, ఈ అమ్మాయికి మీ పాపకి ఏం పెడతారు, అంత బాగుంది, మా పిల్లలు చూడండి ఏమి ఎదగరు అని వాళ్ళే అనేసి, వాళ్ళే దిష్టి తీసేసి, వాళ్ళే అన్నీ చేసి, మాకెవరో తెలియదు వాళ్ళు. ఓకే. గోల్డ్ మర్చెంట్స్. తర్వాత మళ్ళీ అలా వెళ్ళామన్నమాట. సో షీ వాజ్ వెరీ ఫేమస్ కర్నూలులో. ఒకసారి ఏం చేసింది, పక్కనే ప్యారీ ఆఫీస్ ఉండేది మాకు, ఇంటి పక్కన అనమాట. తర్వాత ఆ ఇల్లు మారిపోయాము, ఇంకో ఇంటికి వెళ్ళాము, కొంచెం పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో పక్కనే ఆఫీసు. అక్కడ పినాకపాణి గారు నాకు ఇల్లు దగ్గర అని చెప్పాను చూసావు, ఆ ఇంటికి దగ్గర అనమాట. పక్కన ఏఐడి ప్యారీ ఆఫీస్ ఉండేది. అక్కడ ఇదేం చేసింది, నేను డాడీ దగ్గరికి వెళ్తానని చెప్పి కాస్త నడక వచ్చింది. ఒక 2.5, 3 years ఉంటాయి, 3 years ఉంటాయి. వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళిపోయింది ఎక్కడికో. నడుచుకుంటూ వెళ్ళిపోతుంటేను ఆ మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందో తెలియదు, అంత చిన్న పిల్ల. నాకు కూరలు అమ్మే ఆవిడ ఒక ఆమె ఉంది. ఆ కూరల ఆవిడ చూసింది. చూసి ఆ పాపని దాన్ని తీసుకొని తర్వాత అంతకుముందు ఏదో ఆవిడ కూడా పిల్లల్ని గుర్తుపట్టకుండా కూడా ఎవరో పెద్దింటి పిల్లిలా ఉంది, ఎంత ముద్దుగా ఉంది అని చెప్పేసి పక్క వాళ్ళని అడిగితే, ఇది వాళ్ళ ఇంటి అక్కడ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఉంటుంది, వాళ్ళ అమ్మాయి అని చెప్పారు. ఓకే. అప్పుడు ఎత్తుకొని ఇంటికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు 3 years మేడం? 3 years. తనకు అలవాటు అయిందా మేడం ఇలా ఆఫీస్కి వెళ్ళి సార్ని మీట్ అవ్వడం అలాగా? అది ఫస్ట్ టైం అంటే ఎప్పుడూ ఎత్తుకొని తీసుకెళ్ళిపోయేవారు ఈయన. అవునా? పక్కనే కదా, 2 ఇళ్ళు అవతలే కనుక తీసుకెళ్ళిపోయేవారు ఆయన. ఆఫీస్కి దగ్గర అంటే ఇల్లు ఆఫీస్కి దగ్గరే, 2 houses మధ్యలో. ఓకే. 3వ ఇంట్లో ఆఫీస్ ఉంది. కొరమండల్ కాదు, ఏఐడి ప్యారీ. ఎందుకంటే కొరమండల్ గ్రోమర్ అంతా ఏఐడి ప్యారీకి అమ్ముతారు. ఓకే. సో అలా కనెక్షన్స్ ఏవో ఉన్నాయి. సో ఏఐడి ప్యారీకి సేల్ చేస్తారు. ఓకే. ఈ స్టాక్ అంతా నేను అనుకుంటున్నాను, ఐ డోంట్ నో, మేబీ కరెక్ట్, మే నాట్ బి. ఓకే. సో బేసికల్గా ఏఐడి ప్యారీ అనేది దగ్గరే. యా. అక్కడికి సార్ బేబీని అప్పుడప్పుడు తీసుకెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. సో దానివల్ల బేబీకి అలవాటైంది. అలా దగ్గరే కదా, నేను అనుకున్నాను దగ్గరే, 2 ఇళ్ళు అవుతలే కదా, వెళ్తుందేమో అని. నేను అక్కడ దాకా, గేట్ దాకా వెళ్ళి అది ఎక్కడికి వెళ్తుందో చూసి ఆ గేట్ దగ్గర ఆగడం చూశాను. ఓకే వెళ్తుంది లోపలికి అనుకొని నేను లోపలికి వచ్చేసరికి అది దారి పట్టింది. ఓకే. అలాగా అది బయటికి వెళ్ళిపోయేది. అక్కడ ఉన్నప్పుడే అనమాట కర్నూలు క్లబ్ అని ఉండేది. కర్నూలులో క్లబ్ ఉండేది. ఆ క్లబ్కి నేను వెళ్ళేదాన్ని, దీన్ని తీసుకొని వెళ్ళేదాన్ని. అక్కడంతా షటిల్ ఆడతారు. నాకు షటిల్ ఆడేదాన్ని కదా చిన్నప్పుడు, సో అక్కడ షటిల్ ఆడేదాన్ని. అక్కడ మన ఒక కాలేజ్ ఉండేది, ఏదో కాలేజ్ అబ్బా, ఆ కాలేజ్ లెక్చరర్స్ అంతా వచ్చేవారు. ఇప్పుడు తెనాల్లో సూర్యకుమారి అనే ఒక ఆవిడ, నీకు తెలుసో లేదో, జ్ఞాపకం ఉందో, ఆవిడ కూడా అక్కడే నాకు ఫ్రెండ్. ఓకే. తను కూడా షటిల్ ఆడడానికి వచ్చేది. అలాగా అక్కడికి వెళ్ళి నేను షటిల్ ఆడేదాన్ని. ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళాము అప్పుడు, నేను తను కలిసి. విజయవాడకోసారి, గుంతకల్కోసారి. ఎప్పుడు ఈ టైంలో మేడం? పిల్ల ఉన్నప్పుడు టైంలోనే. అంటే మీరు బేబీని తీసుకుని అక్కడికి వెళ్ళేవాళ్ళ మేడం? ఆ బేబీని కింద ఎవరికన్నా అప్పచెప్పేళ్ళదా మా ఇంటి వాళ్ళకి. ఇప్పుడు స్నానం చేసే దగ్గర నుంచి మొత్తం అంతా
చూసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి అలవాటు. అలవాటు. సో అలాగా బాషెట్లు రోజు సాయంత్రం వెళ్ళిపోయేదాన్ని. సాయంత్రం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళేదాన్ని. ఒక 2-3 గేమ్స్ ఆడేదాన్ని. అక్కడే టీటీ నేర్చుకున్నాను, బాగా నేర్చుకున్నాను. టీటీ కూడా ఆడేదాన్ని. టీటీ షటిల్, టెన్నిస్ కూడా ఉంది కానీ టెన్నిస్ దగ్గరికి జోలికి వెళ్ళాలా. ఆల్రెడీ ఇది అలవాటు కాబట్టి దీనికి ఆడేదాన్ని. చాలా బాగుండేది, చాలా హ్యాపీగా అనిపించేది నాకు. మళ్ళీ ఒక్కసారిగా స్కూల్ అండ్ కాలేజ్ డేస్లో మీరు గేమ్స్ ఆడారో ఒక్కసారి మళ్ళీ వచ్చేసింది, ఆ సర్కిల్ వచ్చేసింది మళ్ళీ. ఓకే. అక్కడ అదే ఈ లెక్చరర్స్ అంతా ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఇంకో ఈఏడి పారి ఏదో కంపెనీ అమ్మ, లేకపోతే కోరమాండలో ఆయన వైఫ్ కూడా వచ్చేది. ఆయన పేరు శ్రీనివాసరావు శ్రీకాంతరావు ఏదో ఉంది. సో ఆవిడ కూడా వచ్చేది నాతో పాటు. సుమంగళ ఆవిడ పేరు కూడా. అంటే ఈ ప్లేయింగ్ ఈ క్లబ్ కాదు ఎలా సజెస్ట్ చేశారు మేడం? ఉంది అక్కడ. సో నేను మెంబర్షిప్ తీసుకున్నాను. నాకు ఇంట్లో పాప ఉండేది, ఏం తోచేది కాదు అనే క్యాంప్ వెళ్తే. సరే వెళ్ళి షటిల్ ఆడదాం, దగ్గర నడిచే డిస్టెన్సే, అది కూడా నడిచే డిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి గేట్ దాకా ఉంటుంది అంతే. సో ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఇదేమో ఆడుకుంటూ ఉండేది బయట, జారుబండ ఇవన్నీ ఉండేవి. ఎవరు మున్ని దాన్ని అందరూ ముద్దు చేసేవారు, దానికి చాక్లెట్లు ఇచ్చేవారు. పరిణీత అనే పేరు నుంచి మున్ని అనే పేరే చాలా మంది అలవాటు. అఫ్కోర్స్ మీరు కూడా ఫ్లోలో చెప్పేశారు. ఆ పేరు ఎలా వచ్చింది మేడం? మున్ని అంటే మా ఆడబిడ్డ కూడా మున్నివే, సుధా కోడూరి. తను కూడా మున్ని అంటారు, చిన్న మున్ని అంటారు అనమాట. మా పెద్దత్త గారి కూతురు కూడా, అంటే మా ఆయనకి పెద్దమ్మ కూతురు, ఆమెను అది కూడా మున్నివే. తనని పెద్ద మున్ని అంటారు, మా ఆడబిడ్డని చిన్న మున్ని అంటారు, సుధా మేడం. అలాగే దీనికి అలా మున్ని వచ్చేసింది. మున్నిగే కొంచెం అనుకున్నానేమో, వచ్చేసింది. పిఎస్ఎస్ఎం కూడా పరిణిత అక్కనకంటే మున్ని అక్క దాని కోపం అది. అమ్మ నువ్వు అలా పిలవకు, నన్ను అందరూ అలాగే పిలుస్తున్నారు. ఆయన పరిణిత అంటుంది. ఓకే. సో షీఈస్ బేబీ షోస్కి తీసుకెళ్ళేదాన్ని. జేసీ క్లబ్ అని ఒకటి ఉండేది, జేసీస్. దట్ ఈస్ వెరీ ఫేమస్ క్లబ్, అంటే నేషనల్గా. ఓకే. జేసీస్ వాళ్ళది. సో ఆ క్లబ్కి వెళ్ళినప్పుడు దాన్ని బేబీ షో పెట్టారు వాళ్ళు. తీసుకెళ్తాను మంచిగా డ్రెస్ చేసి తీసుకెళ్ళాను దాన్ని. తీసుకెళ్తాను వాళ్ళు దీనికి ఓవర్ వెయిట్ అని చెప్పేసి ఇవ్వడం మానేశారు. కానీ తక్కిన వాళ్ళందరూ కూడా పెట్టారు, ఈ బేబీ బాగుంది దీనికి ఎందుకు ఇవ్వలే, ఈ పాప బాగుంది కదా ఎందుకు ఇవ్వలేదని వాళ్ళ డిమాండ్ తోటి దానికి రావడం వచ్చింది. ఫస్ట్ బేబీ ఇది కర్నూలులోనే, ఇదంతా కర్నూలులోనే. అప్పుడు 5 years ఉంటుంది మేడం? లేదమ్మా 5 years కాదు, 3 years. చెప్పాను కదా 3 years. ఆ 3 yearsలోనే ఇవన్నీ జరిగాయి. ఓకే. నేను క్లబ్లో జాయిన్ అవ్వడం, దాన్ని తీసుకెళ్ళడం, నేను షటిల్ ఆడడం, అది బయట జారు బంద ఇవి అవి ఆడుకోవడం. ఓకే. తను ఒకరే సార్ ఆఫీస్కి వెళ్ళడం అనేది? ఆఫీస్కి ఒక్కోసారి తీసుకెళ్ళేవారు. సార్ వాళ్ళ ఆఫీస్లో కూడా ఫుల్గా ఆడుకునేది మేడం? ఆడుకునేది, చక్కగా వాళ్ళంతా ఆడిచ్చేవారు. ముద్దుగా ఉండేది కదా, చాలా ముద్దుగా ఉండేది. ఓకే. వెరీ స్వీట్ బేబీ. అసలు ఎంత బాగా డాన్స్ చేసేదో అంత వయసులో, 3 ఏళ్ల వయసులోనే. చాలా ఇదిగా ఉండేది, వెరీ క్యూట్. అసలు ఇఫ్ ఐ ఇమాజిన్ దోస్ డేస్, దానిలాగా నేను ఏ బేబీని చూడలే. ఓకే. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా హెవీగా ఉండేది, లావుగా ఉండేది అది. దాంతో ఏం చేసేదాన్ని, దానికి స్పెషల్ బస్సులో వెళ్తే దానికి వేరే సీట్ కొనేదాన్ని. ఎక్కువ నేను కూర్చోబెట్టుకోలేకపోయేదాన్ని. ఓకే. దానికి వేరే సీట్ కొనేదాన్ని. అందరూ అనేవారు పాపకు సీట్ ఏంటి లేవండి, నేను నేను టికెట్ కొనుక్కున్నాను, నేను ఇప్పుడు చేస్తాను. బేబీ పుట్టక ముందు అనమాట ఒకసారి ఇలాగే బస్ ట్రావెల్ నేను ఎప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతానని చెప్పాను కదా, అప్పుడు ఒకసారి బస్ ఎక్కాను. బస్ ఎక్కి ఫస్ట్ నాకేంటి కండక్టర్ పక్కన సీట్ ఇష్టం. ఒంటరిగా, నాకు ఒంటరితనం కదా, ఆ ఒంటరిగా ఉంటే నన్ను ఎవరు టచ్ చేయరు, దూరంగా ఉంటారు అని చెప్పేసి అక్కడ కూర్చుంటే చేతిలో 45 రూపీస్ టికెట్.
ఎక్కడి నుంచి ఎక్కడికి మేడం? కర్నూలు నుంచి హైదరాబాద్కి. ఓకే. 45 రూపీస్ సూపర్ డీలక్స్ బస్. మ్మ్. కూర్చున్న తర్వాత పట్టుకొని కూర్చున్నాను. ఎంతకీ కండక్టర్ రాలేదు. సరే ఊరికే ఉన్నాను. అది నేను నాకు నిద్రలో అది అక్కడి నుంచి కిటికీలోంచి ఎగిరిపోయింది. 50 రూపీస్ ఎగిరిపోయింది. నా దగ్గర ఇంకా ఎక్కువ లేదు పైసలు. ఎలాగా అనుకుంటున్నాను. సరే ఇప్పుడు నేను ఖర్చు పెట్టాల్సిన పైసలు, నేను టికెట్ కొనాల్సిన పైసలు నా దగ్గర లేవు. నన్ను కండక్టర్ వచ్చి అడగకూడదు అంటే ఐ పేడ్ మై టికెట్ అని నేను ఫిక్స్ చేసుకొని కూర్చున్నాను. కండక్టర్ నా వెనకాల సీటు దాకా వచ్చాడు కానీ నా దగ్గరికి రాలేవాడు. ఓకే. బస్ ఎక్కాను. అంత దూరం కదా హైదరాబాద్ దాకా. అందులో ఇప్పటిలాగా హైవే లేదు కదా, అన్ని ఊళ్ళు దాటుకుంటూ వచ్చేది. ఓకే. ఈజీగా 8 అవర్స్ 8 అవర్స్ 5 అవర్స్ పైన అయ్యేది. ఇప్పుడు 2.5 అవర్స్లో వెళ్తున్నాం. 5 అవర్స్ అయ్యేది. ఓకే. సో అంతా అయ్యి నేను బస్సు దిగేదాకా నో ఫ్రీగా వచ్చా. అది చాలా మెమరబుల్. నాకెందుకు బాగా జ్ఞాపకం ఉంది ఆ ఇన్సిడెంట్. ఓకే. అలాగే బేబీని తీసుకొని ఒకరే ట్రావెల్ చేశారు మేడం? బేబీ కూడా ఉండిందా? అప్పుడు నేను ఒకదాన్ని, అప్పటికి బేబీ రాలే. ఓకే. నేను అప్పటి సంగతే మాట్లాడుతున్నాను. నేను రెగ్యులర్ ట్రావెల్ అప్పుడు ఇంకా ధ్యానంలోకి రాలే, ఈయన కూడా రాలా. ఓకే. ఇప్పుడే నాకు ఈ థాట్స్ వచ్చేవి. నా మనీ నేను పే చేశాను, నన్ను ఇంకా రాకూడదు వాడు నా దగ్గరికి. సో మీ థాట్ పవర్ అనేది నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది. నిజంగా అప్పుడు ధ్యానం లేదు, ఈయన కూడా ధ్యానాల్లో లేరు. 78 కంటే ముందర సంగతి నేను మాట్లాడుతున్నాను. నేను ఇలా మాట్లాడుతూనే ఉండాను. బేబీ చాలా బాగుండేది, అందంగా ఉండేది, ముద్దుగా ఉండేది. అందరూ ముద్దు చేసేవారు, ఎక్కడికి వెళ్ళినా ముద్దు చేసేవారు. ఓకే. ఎక్కడికి వెళ్ళినా ఎదుటి మనిషి చూస్తే చాలు దాన్ని ముద్దు అదేం చేసేది తెలుసా, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళ్తే కూర్చోబెట్టుకునేదాన్ని. ముద్దుగా ఉండేది కదా, ఇలా ఇది ఆడుకుంటూ ఉండేది. ఏదైనా బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటూ ఉండేది. ఆ ఎదుటి మనిషి ముద్దు పెట్టుకోవడానికి వస్తే ఆటోమేటిక్గా దాని చెయ్యి, ఇప్పుడు ఏదో సవ్యసాచిలో చెయ్యి లేవదు అట్లా అనమాట, పటామని కొట్టేసేది. దాని అందులో ఇది కన్నం లేదనమాట, ఫ్లాట్ దాని చెయ్యి గట్టిగా ఉంటుంది. వాళ్ళు ఎంత జ్ఞాపకం పెట్టుకున్నారు ఇప్పటిదాకా. అలాగ 2-3 అలా కొట్టింది. పెద్దవాళ్ళు మా పిన్నమ్మ ఒక ఆవిడైతే పెద్ద ఆవిడ తర్వాత కూడా జ్ఞాపకం పెట్టుకుంది. ఇప్పుడు లేదు కానీ ఈ దునియాలో. ఓకే. సో అలాగ దాంది షటిల్ ఆడడం, షటిల్ దగ్గరికి వెళ్ళడం, అది ఆడుకోవడము, చక్కగా ఆవిడతో పాటు అక్కడ సమోసాలు, ఇది దొరుకుతుంది అని అంటారు, పెరుగువడ బాగుండేది అక్కడ. అంటే క్యాంటీన్లో పెరుగువడ మేము ఇద్దరం కలిసి తెప్పించుకొని మేము పెరుగువడ తిని దానికి పెట్టి 2-3 కలిసి ఇంటికి వచ్చేవాళ్ళం రోజు రాత్రి 8:30 ఆ టైంకి. ఈయన క్యాంప్కి వెళ్ళేవారు కదా, ఉండేవారు కాదు. సో మీ ఇద్దరు మొత్తం కర్నూలు రౌండ్స్ వేసేవాళ్ళు? అంత లేదు, ఓన్లీ క్లబ్బే. మేము ఎక్కడ ఆడుకోవడం, మీరు ఇక్కడ క్లబ్ అంటే ఇప్పుడు నా కంపెనీ లేదు. పోనీ పిక్చర్స్కి వెళ్దామన్న కంపెనీ లేదు నాకు అక్కడ. ఒకదాన్ని ఏం వెళ్తాను. ఈ క్లబ్కి వచ్చాకనే కొద్దిమంది ఫ్రెండ్స్ అయ్యారు అంతవరకే, కానీ పిక్చర్స్కి వెళ్ళేంత లేదు. ఓకే. గప్షప్పే, చాటింగ్, కూర్చొని చాట్ చేసుకోవడం. ఒక జైనబ్ అని ఒక ముస్లిం ఆవిడ కూడా ఆ కాలేజ్ లెక్చరర్. ఏదో కాలేజ్ ఉంది బా పేరు, చాలా ఫేమస్ కాలేజ్ కర్నూలులో. ఓకే. ఈవిడ మేడం లీలావతి ఉన్నారు కదా, ఆవిడ ఇంకా అక్కడ క్లోజ్ అయిపోయింది. తను పెళ్ళైపోయి వెళ్ళిపోయింది. ఇక్కడే ఉంటుంది కోలార్లో, వాళ్ళ హస్బెండ్ పని చేస్తాడు ఇక్కడ బెంగళూరులో. బేబీ వచ్చాక మటుకు మీకు ఫుల్ జాయ్ఫుల్గా ఉన్నాను. మంచి ఒక్కసారిగా మళ్ళీ బ్యాక్ టు యువర్ కాలేజ్ డేస్ అలా గుర్తొచ్చింది. బాగుండేది దాంతో ఆడుకోవడం, స్పెండ్ చేయడం. సో తను ఇంకా మెల్లిగా స్కూల్కి వెళ్ళడం అని స్టార్ట్ అయిందా మేడం? మాంటెసరీ ఫస్ట్ సెయింట్ జోసెఫ్లో జాయిన్ చేశాను, అక్కడ నుంచి తీసి మాంటెసరీలో జాయిన్ చేశాను. ఓకే. అది ఎప్పుడు 4 ఇయర్స్ వచ్చాక, 4 ఏళ్ళు వచ్చాక. 79 స్కూల్లో తొందరగా అలవాటైందా మేడం మీకు కానీ బేబీకి కానీ? అలవాటైంది. కూర్చోమనేది నన్ను,
కూర్చునేదాన్ని కాసేపు. మీరు రోజు ఇలా కూర్చుంటే అమ్మాయి అలాగే పాప అలాగే కూర్చోబెడుతుంది, మీరు కొంచెం మైమర్పిచ్చి వెళ్ళిపోవాలి, అలవాటు అయిపోతుంది. లేకపోతే మరి కూర్చునేదాన్ని, మరి అది ఏడ్చేది ఓకే వెళ్ళిపోతే. అందుకని చెప్పి నేను ఇట్లా నాకు కొంగు పట్టుకొని కూర్చునేది ఇట్లా, ఎక్కడ వెళ్తాను అని. అందరి పిల్లలు చేస్తారు కదా, ఇట్స్ కామన్. సో మీరు కూడా చాలా టైం స్పెండ్ చేశారు అక్కడ. ఓకే కొంతసేపు కూర్చునేదాన్ని, మెల్లిగా చెయ్యి నుంచి ఇట్లా తీసుకొని అది దాన్ని అదేదో ఆ పక్క పిల్లతో ఆడుకుంటుంది అనుకో, ఇది తీసేసేదాన్ని. ఓకే వచ్చేసాక అది ఏడ్చేది, కొంతసేపు ఏడ్చేస్తే తర్వాత గమ్మునైపోయేది. మాంటెసరీ. సో సార్కి బేబీకి ఎలా ఉండదు మేడం అప్పుడు? చాలా. ఆయన ఇంటికి వస్తే ఫస్ట్ దాన్నే ఎత్తుకోవడం, దాన్ని ముద్దు చేశాకే తక్కిన పనులు. అసలు నేను డెలివరీ అయ్యాక ఫస్ట్ టైం బేబీని తీసుకొని ఇంటికి వెళ్తే నువ్వెలా ఉన్నావు అని అడిగేది కాదు, బేబీని తీసుకొని పైకి వెళ్ళిపోతున్నారు. అలాగా హైదరాబాద్ కర్నూలు వచ్చినప్పుడు అంటే డెలివరీ అయ్యాక మీకు 1 month 2 months 2 months 2 months అయ్యాక వచ్చాను కదా. బేబీ చాలా పెద్దగా ఉండేది, పింక్ కలర్లో ఉండేది, చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఓకే ఫుల్ పెట్. అందులో అందరు ఇంకా అంత చబ్బి ఉందనేసరికి అందరూ ముద్దు చేయడమే, అందరూ అసలు వీళ్ళు వాళ్ళు అని లేదు. సార్కి ఇంకా గ్రేట్ టైం కదా మేడం రాగానే? గ్రేట్ టైమే, చాలా గ్రేట్ టైం. దాన్ని తీసుకొని వెళ్ళేవారు స్కూటర్ మీద, అది స్కూల్కి వెళ్ళి అది స్కూల్కి దింపడం తీసుకురావడం ఇవన్నీ చేసేవారు. ఓకే అది పుట్టినప్పుడే నా పిల్లని చూసుకోవడానికని నూర్ మొహమ్మద్ అని ఒక కుర్రాడు, చిన్న పిల్లాడు అప్పటికి, ఎంత ఒక టీనేజర్ ఏమో, వాడిని తీసుకొని వచ్చారు ఆయన బేబీని చూసుకోవడానికి. నీకు పని ఎక్కువగా ఉంటుంది కదా, వాడు ఉంటాడు నీతో పాటు అని. సరే అన్నాను. వాడికేంటి పిచ్చ కారాలు తిండవాడు, ఎక్కడ పూర్తి గొడ్డు కారం తినే ఊరు అది. మా ఇంట్లో కారాలు ఉండవు కదా, బాబాయ్ చెప్పకుండా నేను ఎన్నాళ్ళు తినాలా, నేను పారిపోతా ఇక్కడి నుంచి అని అనుకునేవాట. ఓకే కానీ పాపం మా ఇంట్లో ఉన్నాడు, చూశాడు. అంటే మెయిన్గా బేబీని చూసుకోవడం మేడం? బేబీని చూసుకోవడానికి, నాకు హెల్ప్కి ఇంట్లో ఉండేవాడు. ఓకే చూసుకో, వాడు చాలా హెల్ప్గా ఉండేవాడికి. అసలు ఎంత ఇష్టమో వంట అంటే. వాడే అసలు హోటల్కి వెళ్ళినప్పుడు దోశ ఎలా చేస్తారు, ఎలా పైకి వస్తుందా దోశ, దాంట్లో ఉల్లిపాయ ఆలుగడ్డ కూర ఎలా చేస్తారు, ఇవన్నీ వాడు కనుక్కొని వచ్చి మాకు పెట్టేవాడు. ఇందుకొచ్చి చేసేవాడు. మరి వాడు వంట చేసేవాడు తర్వాత మెల్లిమెల్లిగా. ఓకే అంటే కొంచెం పెద్దవాడే అప్పటికి, 1 సంవత్సరం అయ్యాక. ఓకే ఫస్ట్ బేబీ అనే ఉంది, తర్వాత సంవత్సరం అయ్యాక వాడు మెల్లగా నాకు వంటల్లో కూడా హెల్ప్ చేయడం మొదలెట్టాడు. చాలా బాగుండేది వాడు చేసి, ఎంత టేస్టీగా చేసేవాడు. తనైతే అక్కడ కారం ఎక్కువ వేసుకునేవాడు మేడం? లేకపోతే అప్పటికి మా అలవాట్లు అయిపోయినాయి, వచ్చేసి. ఓకే బాగానే ఉండేవాడు, శుభ్రంగా పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మేడం? అక్కడ 82, 83, ఆల్మోస్ట్ 5 years అట్లయితే. 5 years దాకా ఉన్నాడు. సో ఐ థింక్ మీకు మ్యారేజ్ తర్వాత ఒక మంచి ఎటువంటి వర్క్స్ అయినా సరే కాస్త మీకు సపోర్ట్గా ఉండడం అనేది ఇక్కడ ఈ అబ్బాయి వల్ల స్టార్ట్ అయింది. సో అప్పుడు మీరు కాస్త ఫ్రీగా స్పెండ్ చేయగలుగుతారు అదర్ వర్క్స్కి, దేనికైనా సరే. సో ఆ టైంలో ఏమన్నా ఒక స్పెషల్ ఇన్సిడెంట్స్ ఏమైనా గుర్తుండాల్సిన ఏమైనా అనిపించిందా మేడం? ఏం గుర్తుండాలబ్బా అంటే ఇలా కిందక చెప్పకుండా సార్ ఆఫీస్కి వెళ్ళిపోయింది కదా అలాగా. ఓకే ఏమంత లేవు. తర్వాత ఎక్కడికి పంపించేదాన్ని కాదు, నా దగ్గరే ఉండేది. శుభ్రంగా అన్నం ఎంత పెట్టినా తినేది, చాలు అనే మాట అనేది కాదు. పెడుతూ ఉంటే తింటూనే ఉండడమే. మనమే దాని కడుపు తెలుసుకొని ఇంకా ఎక్కువైపోయింది దీనికి అని చెప్పి ఆపాలి. చూసి తిట్టేసేదేమో అక్కడ. దానికి తెలియదేమో కడుపులో ఎంత కావాలి అనే స్టఫ్ తెలియదు దానికి.
ఓకే. చక్కగా మంచిగా వచ్చి ఇప్పుడు నేను అసలు నీకు చెప్పాల్సింది ఏంటంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు బేబీ ఉంది, బేబీకి ఏంటి ఇంత బాటిల్ పడతారు, ఇంత బాటిల్ తాగుతారు బేబీస్. ఇంత బాటిల్ తాగాక ఎంత ఏడ్చేదంటే మా అత్తగారు వేరే బాటిల్ కలుపుకొని ఇంత పెద్ద బాటిల్ కలిపేవారు, మళ్ళీ ఆ బాటిల్ తాగేసేది. ఓకే. ఆశ్చర్య వాళ్ళందరూ ఏంటి ఇంత తాగేస్తుంది పాప అని. అందుకని ఎవరికి తెలియకుండా పట్టేవాళ్ళం. అంటే పక్కన బెడ్స్ ఉంటారు కదా, పుట్టినప్పుడు నేను చెప్పేది డేస్ బేబీ. ఓహో, అంత తాగేది అది అప్పుడే. ఓకే. సో ఇంటికి వచ్చాక ఇంకా ఎప్పుడైతే పాలైపోయింది, తర్వాత అన్నం దాకా వచ్చేసరికి ఇంకా ఎంత పెట్టినా జనరల్గా వాళ్ళకి పిల్లలకి తినిపించాలంటే చాలా రకరకాల కథలు చెప్పాలి, అంతా ఉంటుంది. గుడ్డికి అలాగా, దీనికి అలా కాదు. నేను కంచం పెట్టుకొని కూర్చున్నా అంటే చక్కగా పాక్కుంటూ వచ్చేది, పాక్కుంటూ వచ్చినప్పుడు కూడా నేను చెప్తున్నా. ఓకే. ఒక ఫోటో కూడా ఉంది, మా ఆడబిడ్డ అన్నం పెడుతూ చక్కగా ఇంటి దగ్గర మెట్ల మీద ఆ పాకే వయసేది. ఓకే. చక్కగా పాక్కుంటూ వచ్చి కంచం దగ్గర కూర్చునేది. నేను అన్నం అంతా పెట్టాక దాన్ని మూతి తుడిచాక అప్పుడు వెళ్ళిపోయేది మళ్ళీ. ఓకే. నేను తిప్పడాలు తిరగడాలు ఏమి లేదు, అన్న కథలు చెప్పడాలు పాటలు పాడాలు. ఓకే. అలా ఉండే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం మేడం. అవును, పిల్లల విషయంలోనే ఇది జరుగుతుంది. పిల్లలు సాధారణంగా తిండి దగ్గర మొరాయిస్తారు, అది చూపించి ఇది చూపించి తినిపించాల్సి వస్తుంది. అవును. అలాంటిది ఇదేం చూపించక్కల, కంచం చూపిస్తే చాలు. కంచం చూపిస్తే ఎపిసోడ్ కనుక అక్క చూడాలి. కాల్ మేడం. కొంచెం చూపించేస్తే వచ్చేస్తుంది, అది వచ్చి తినేసేసి దాని పని అయిపోయినట్టు వెళ్ళిపోయేది. ఓకే. అంటే అది మీ వరకేనా మేడం, లేకపోతే అది ఎవరు పెట్టినా తినేసేదమ్మా. ఒకసారి ఈయన క్యాంప్ వెళ్ళారు కడపకి, చెప్పాను కదా, కడపకి వెళ్ళినప్పుడు పక్క రూమ్లో ఉంటారు కదా వాళ్ళు, ఇది ముద్దుగా ఉండేది. మేము వాళ్ళ సినిమాకి వెళ్తే మేము తీసుకెళ్ళమా అన్నారు. నేను పిచ్చిదానిలాగా ఇచ్చేసాను, తీసుకెళ్ళండి. అది ఎక్కడంటే ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. అవునా? కొత్త పాత వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఏమీ లేదు. ఓ, వెళ్ళిపోయింది వాళ్ళతోటి. వాళ్ళు సినిమాకి తీసుకెళ్ళారు, చక్కగా సినిమా చూస్తుంది, ఏముంది అన్నీ పెడతారు కదా. ఓకే. అన్నీ పెడతారు, పెడతారని, ఎందుకంటే సినిమా ఉంటే అన్నీ పెడతారని తెలుసు. 9 అయింది, 9:30 అయింది, ఇంకా రారు. నేను బాల్కనీలో నిల్చున్నా, ఈయనేమో బయట నుంచి వచ్చే టైం అవుతుంది, నన్ను తిడతారేమో అని భయం. ఎందుకు పంపించామని మెల్లిగా వాళ్ళు తీసుకొని వచ్చి అప్పచెప్పి వెళ్ళారు. వాళ్ళంతమంది బాగా పరిచయం మేడం? ఏమీ లేదమ్మా, పక్క హోటల్లో పక్క రూమ్లో ఉండారు అంతే. నాకేం తెలుస్తారు. మేము బాల్కనీలో పిల్లని పెట్టుకొని అలా రోడ్డు మీద చూస్తుంటే వాళ్ళు వచ్చి బయట దీన్ని ముద్దు చేసేసి, చెప్పాను కదా చెవులు కుట్టినప్పుడే ఇంటికి తీసుకెళ్ళిపోయి దిష్టి తీసేసి అవి పెట్టి ఇవి పెట్టి చేశారని. అలాగనమాట ప్రతి వాళ్ళు. ఓకే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎక్కడికి వెళ్తే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేది. సో మూవీకి వెళ్ళి వాళ్ళతో కొత్త వాళ్ళు ఏమీ తెలియదు, నాకు తెలియదు వాళ్ళు ఎవరో. మేడం విషయం ఏంటంటే వాళ్ళ బేబీకి తెలియకపోవడం కాదు, మీరు తెలియకపోయినా ఇవ్వడం అనేది ఇక్కడ హైలైట్. వెళ్తానని ఏడుస్తుంటే, ఏడుస్తుంటే ఓకే ఇంకేం చేయను, సరే తీసుకెళ్ళండి అని చెప్పి ఇచ్చాను. నాకేంటి ఒక భయం ఉండేదమ్మా, అది చాలా హెవీ బేబీ, ఎవరన్నా ఎత్తుకుంటే అబ్బా ఇంత బరువు ఉందని అంటారేమో అని నేను దాన్ని ఇచ్చేదాన్ని కాదు. ఓకే. పిల్ల మామూలుగా చంటి పిల్లలు ఎంత ఉండాలో వెయిట్ అంత ఉండేది కాదు. ఒకసారి ఇట్లాగే డాక్టర్ మా ఇంటి కింద లీలా వాళ్ళ వదిన ఒక డాక్టర్కి చూపిస్తూ ఉండేది వాళ్ళ పిల్లల్ని. దీనికి ఏం చేయి పుల్లతేను పుల్ల రావడం కొంచెం ఇది అలా నాకు అనిపించింది. సరే అని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా.
అయితే డాక్టర్ ఏమన్నాడు తెలుసా, మీరు పుస్తకాలు చదివి పిల్లల్ని పెంచకూడదు, అంటే వాళ్ళ తాగేటప్పుడు పాలు తక్కువ పట్టండి అని. ఓకే. నేను ఆ పుస్తకంలో డబ్బా మీద ఉంటుంది కదా, ఇవి ఇంత మంత్స్ బేబీకి ఇంత పాలు, ఇంత మంత్స్ బేబీకి, అవి చూసుకుంటూ పెట్టేదాన్ని. నాకు తెలియదు, ఇంట్లో ఎవరు లేరు చెప్పేవాళ్ళు. ఓకే. ఆ మంత్స్ అది చూసుకుంటూ దానికి పాలు పట్టేసేదాన్ని. పాలల్లో కొంచెం నీళ్లు కలపాలి, అంత తిక్కగా అంటే ఇన్ని స్పూన్స్ అన్నీ చెప్పేస్తున్నా, డబ్బాలో ఉంటాయి కొలతలు. సో డాక్టర్ అనమాట, ఇంత అలా పెట్టకూడదు మీరు అంటే అప్పుడు తెలిసింది, ఓహో ఇలా పట్టకూడదు. కానీ ఏం లాభం, దాని తిండి లిమిట్ లేదు దానికి, లిమిట్ తెలియదు దానికి. ఎంజాయ్ ఫుల్గా. అది గ్రేట్ ఏంటంటే మేడం, దాన్ని మీరు అలౌ చేయడం అనేది హైలైట్. ఇప్పుడు ఇంత సీసా పడితే పుట్టినప్పుడు డేస్ బేబీ అప్పుడు ఎంత హాస్పిటల్ అంతా ఎగిరిపోయేటట్టు ఏడ్చేది ఇంకో సీసా కోసం. నువ్వు అంత బేబీ అప్పుడే అంత ఏడుస్తుంటే మరి ఏం చేస్తావు? ఫుల్ఫిల్ చేయాలంతే. ఫుల్ఫిల్ చేయాలి, చంటి పిల్ల. అందులో ఫస్ట్ బేబీ పోవడము, ఇది బాగుండడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో జాగ్రత్తగా చూసుకోవడం. ఓకే. ఈయన ఎత్తుకొని వెళ్తుండేవారు, ఆఫీస్కి వెళ్తుండేవారు, బయటికి తీసుకెళ్ళేవారు. ఓకే. ఈ మూవీది బాగుంది మేడం. సో ఎవరి దగ్గరైనా సరే ఈజీ కలిసిపోయేది. అస్సలు కొత్త పాత ఏమీ లేదు దానికి. ఎక్కడంటే ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేది. అప్పుడు మీరు చాలా ఈజీగా అలౌ చేసేవాళ్ళ మేడం, లేకపోతే ఎలా చేయడం అంటే మూవీ ఇన్సిడెంట్ తర్వాత ఏమన్నా తగ్గిందా? అలా పంపేదానికి. ఆ తర్వాత అలా పంపకూడదు అని తెలిసింది ఈ మూవీ ఇన్సిడెంట్ తర్వాత. నిజమే, లేట్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి ఉంటే నాకు తర్వాత బుర్రలోకి వచ్చింది, హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అడగచ్చు కదా. వాళ్ళు ఏదో అంతా రాస్తారు కదా వాళ్ళ అడ్రస్లు, అప్పుడు ఫోన్ నెంబర్ ఏం లేదులే, అడ్రస్లే రాస్తారు. పక్క హోటల్లో స్టే చేయడానికి వచ్చారు అంతే, పక్క రూమ్లో. ఏదో హోటల్ చాలా ఫేమస్ హోటల్, పెద్ద హోటల్ అది అక్కడ. బట్ సార్ రాకముందు వచ్చారు మేడం. సార్ రాకముందు వచ్చారు, అమ్మయ్య అనుకున్నా. ఓకే. అది అప్పుడే మీరు కాస్త భయం కూడా ఉండింది అప్పుడు. అమ్మా ఆయన అంటే పిచ్చ భయం అని చెప్పాను కదా. బాగుంది మేడం. పరిణీత అక్క స్టోరీ చాలా బాగుంది, ఎస్పెషల్లీ చైల్డ్హుడ్ డేస్. అనేది ఒక్కసారిగా మీకు ఫుల్ హ్యాపీనెస్తో ఆ పీరియడ్ ఉన్నట్టుంది మేడం. ఎంజాయింగ్ కంప్లీట్గా బ్యాక్ టు నార్మల్ అని చెప్పొచ్చు. బ్యాక్ టు నార్మల్. ఆయన అంటే భయం ఏం లేదు, బట్ ఐ వాజ్ హ్యాపీ విత్ ద బేబీ. ఓకే. అంతే. ఒక్కసారిగా పరిణీత అక్క వచ్చాక మన స్వర్ణామృతం ఒక బబ్లీనెస్ వచ్చేసింది మేడం. బబ్లీనెస్ రియల్లీ ఐ వాజ్ కంప్లీట్లీ ఎంజాయింగ్ అండ్ లాఫింగ్ విత్ లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్. అన్నీ కూడా ఒకసారిగా ఏమంటారు రీల్ లాగా వస్తూ ఉన్నాయి. అవును మరి, మీరు ఏదో చెప్తున్నారు, ఒకసారి ఇమాజినరీ ప్లేన్కి వెళ్ళిపోయినట్టుగా ఉంది. నాకు అలా ఫోన్ చేసి అడుగుతుంది అది విన్న తర్వాత, ఏమ్మా నేను అంత తినేదాన్ని అందరికి చెప్తావేంటి. మరి మీరు ఇంత ఓపెన్గా చెప్పడం చాలా బాగుంది మేడం. అంటే ఈ స్వర్ణామృతం హైలైటే అది. యా అందుకే కదా. ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం ఎపిసోడ్ 13లో పరిణీత అక్క ఎంటర్ అయిపోయారు. మనకందరికీ తెలిసిందే పరిణీత అక్క ఒక ఎంత జోవెల్గా ఉంటారో, ఎంత ఓపెన్గా ఉంటారో, ఎంత ఫ్రాంక్గా ఉంటారు అనేది మన తిరిగి ప్రపంచానికి అందరికీ కూడా తెలుసు. బట్ తను చిన్నప్పటి నుంచే అలా ఉందన్న విషయం ఈరోజు మేడం ద్వారా మనందరికీ తెలియడం అనేది చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసే ఉంటారు ఈపాటికి. అండ్ నాకు పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్స్ ద్వారా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఎవరైతే బేబీస్ వస్తారో ఈ ప్రపంచానికి, సో వాళ్ళని అలౌ చేయడంలో, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడంలో, సో మేడం అప్పటి నుంచే దాన్ని బ్రహ్మాండంగా ఫాలో అయ్యారు. సో యాక్సెప్టెన్సీ కానీ, సో బేబీకి సంబంధించిన అన్ని
రిక్వైర్మెంట్స్ కానీ, సో ఫుడ్ ఫీడింగ్ కానీ, సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్, ఇలాగే ఉండాలి అలాగే ఉండాలని కాదు. సో తను వెళ్ళాలనుకున్నప్పుడు అలో చేయడం కానీ, అంటే ఆ మేడంలో ఒక చిన్న ఇన్నోసెన్స్ కనిపించినా సరే షీ ఇస్ కంప్లీట్ అలోడ్. బేబీ ఎలాగైతే ఉండాలనుకుందో అలా కంప్లీట్గా అలో చేశారు. ఈరోజు మన ఒక అమృతం లాంటి విషయం ఇది, అండ్ చాలా తెలియని విషయాలు మనకు చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ 13 స్వర్ణామృతంలో పత్రి మేడం గారి జీవిత విశేషాలు తెలుసుకుంటూ ఈరోజు ఇంకొక మెట్టు మనకి చెప్పారు మేడం ఆ జీవిత ప్రయాణంలోని ఇంకొక మెట్టు. సో కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, and thank you to PMC for telecasting this wonderful program. Thank you. Thanks a lot. Thank you, madam.